సముద్రం. అలల చప్పుడు తప్ప మరేమీ వినిపించని ప్రశాంతమైన వాతావరణం. కానీ నీటి అడుగున ఒక నిశ్శబ్ద మృత్యువు మాటువేసి ఉంది. చడి చప్పుడు లేకుండా వచ్చిన ఆ అదృశ్య శత్రువు ఇరాన్కు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకని కేవలం క్షణాల్లో సముద్ర గర్భంలో కలిపివేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక జలాంతర్గామి శత్రు నౌకను ముంచేయటం మళ్ళీ ఇప్పుడే జరిగింది. ఆ వినాశనానికి కారణం అమెరికా దగ్గరున్న మార్క్ 48 టోర్పిడో. అసలేంటి ఆయుధం? నీటి లోపల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి లక్ష్యాన్ని ఇది ఎలా ఛేదిస్తుంది? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు భూమి ఆకాశం దాటి సముద్ర గర్భంలోకి చేరింది. వేల మైళ్ల దూరంలో ఉన్న ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాను అమెరికా జలాంతర్గామి నీటి అడుగు నుంచి అత్యంత వ్యూహాత్మకంగా ధ్వంసం చేసింది. యుద్ధ విమానాలు, క్షిపణులు లేవు. కేవలం ఒక్క నిశ్శబ్ద వేటుతో ఇరాన్ గర్వకారణమైన యుద్ధనౌక ముక్కలై మునిగిపోయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని ఎలాంటి హెచ్చరిక లేకుండా నీటి అడుగు నుంచి జరిగిన దాడి ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అగ్రరాజ్యం అమెరికా సబ్మెరైన్ నుంచి ప్రయోగించిన ఒక సముద్ర గర్భ క్షిపణి క్షణాల్లో ఆ యుద్ధనౌకను సముద్రంలో ముంచేసింది. సముద్రపు ఉపరితలంపై ఎలాంటి పెద్ద యుద్ధం జరగకుండానే నీటి అడుగునే ఈ ఘోర దాడి జరిగిపోవడం అంతర్జాతీయ రక్షణ రంగాన్ని మరోసారి ఆలోచింపజేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సబ్మెరైన్ నుంచి ప్రయోగించిన టోర్పిడోతో ప్రత్యక్షంగా శత్రు యుద్ధ నౌకను ముంచివేయడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనతో సముద్ర యుద్ధాల్లో సబ్మెరైన్ల పాత్ర ఎంత ప్రమాదకరంగా మారిందో మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ టోర్పిడోలో అత్యంత కీలకమైనది అందులో అమర్చిన సోనార్ గైడెన్స్ వ్యవస్థ. సముద్రంలో ఉన్న ఇతర నౌకలు, సబ్మెరైన్లు లేదా ఇతర వస్తువులను గుర్తించి వాటిని వర్గీకరించగల సామర్థ్యం దీనికి ఉంది. టార్గెట్ను గుర్తించిన తర్వాత అది ఏ రకమైన నౌకో విశ్లేషించి దానిని ట్రాక్ చేస్తుంది. లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే టోర్పిడో దిశను మార్చుకుని నేరుగా ఆ నౌక వైపే దూసుకెళ్తుంది. అంతేకాదు, టోర్పిడోను ప్రయోగించిన తర్వాత కూడా సబ్మెరైన్లో ఉన్న ఆపరేటర్లు దాన్ని నియంత్రించగలరు. టోర్పిడోకు సబ్మెరైన్తో ఒక వైర్ కనెక్షన్ ఉంటుంది. ఆ వైర్ ద్వారా టార్గెట్కు సంబంధించిన తాజా సమాచారం టోర్పిడోకు పంపించవచ్చు. దాంతో టోర్పిడో తన మార్గాన్ని మార్చుకుని మరింత ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుతుంది. అయితే యుద్ధ పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఈ గైడెడ్ వైర్ తెగిపోవచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినా కూడా మార్క్ 48 టోర్పిడో పనిచేయడం ఆగిపోదు. వెంటనే అది పూర్తిగా అటానమస్ మోడ్లోకి మారుతుంది. అంటే స్వతంత్రంగా తన లక్ష్యాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగుతుంది. సముద్రంలో ఉన్న శబ్ద సంకేతాలను విశ్లేషించి లక్ష్యాన్ని మళ్లీ గుర్తిస్తుంది. ఒకవేళ మొదటి దాడి విఫలమైనా మళ్లీ దిశ మార్చుకుని ఆ నౌకను వెంటాడి తిరిగి దాడి చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఈ కారణంగానే దీన్ని అత్యంత ప్రమాదకరమైన సముద్ర గర్భ ఆయుధంగా నౌకాదళ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సాధారణంగా యాంటీ షిప్ క్షిపణులు సముద్రపు ఉపరితలం మీద నుంచి నౌకలను లక్ష్యంగా చేసుకుంటాయి. అవి నౌక పైభాగాన్ని తాకి పేలుతాయి. కానీ మార్క్ 48 టోర్పిడో మాత్రం పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది. ఇది నీటి అడుగు నుంచి నౌక కింది భాగాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. నౌక కింద పేలుడు సంభవించినప్పుడు భారీ గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. ఆ బుడగ వేగంగా విస్తరించి నౌక కింద ఉన్న నీటిని ఒక్కసారిగా తొలగిస్తుంది. ఆ తర్వాత ఆ బుడగ క్షణాల్లో కుదించుకుపోతుంది. ఈ ప్రక్రియలో నౌక నిర్మాణం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా భారీ యుద్ధ నౌకలు కూడా రెండు ముక్కలై సముద్రంలో మునిగిపోవచ్చు. ఈ టెక్నిక్ను అండర్ కీల్ ఎక్స్ప్లోజన్ అని పిలుస్తారు. ఇది సముద్ర యుద్ధాల్లో అత్యంత ప్రభావవంతమైన దాడి విధానాల్లో ఒకటిగా భావించబడుతోంది. ఇటీవల మునిగిపోయిన ఇరాన్ యుద్ధ నౌకలో విషయంలో కూడా ఇదే విధానం ఉపయోగించినట్లు రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో అమెరికన్ సబ్మెరైన్ నీటి అడుగున దాగి ఉండగా యుద్ధ నౌకకు అది గుర్తించకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. సరైన సమయాన్ని చూసుకుని సబ్మెరైన్ నుంచి మార్క్ 48 టోర్పిడోను ప్రయోగించగా అది నేరుగా నౌక కిందకు వెళ్లి పేలినట్టు తెలుస్తోంది. ఆ పేలుడు ప్రభావంతో యుద్ధ నౌక క్షణాల్లోనే భారీగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోయినట్లు చెబుతున్నారు.
ఈ ఘటనతో సముద్ర యుద్ధాల్లో సబ్మెరైన్లు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో మరోసారి ప్రపంచానికి స్పష్టమైంది. సముద్ర ఉపరితలంపై ఎలాంటి పెద్ద యుద్ధం కనిపించకపోయినా నీటి అడుగున జరిగే ఈ నిశ్శబ్ద యుద్ధాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ సంఘటన చూపించింది. భవిష్యత్తులో సముద్ర యుద్ధాల్లో సబ్మెరైన్ ఆధారిత ఆయుధాలు ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకే ఒక్క టోర్పిడోతో భారీ యుద్ధ నౌకను ముంచేసే సాంకేతికత ఆధునిక యుద్ధాల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పినట్టుగా ఈ టోర్పిడో నిజంగానే శత్రువుల పాలిట నిశ్శబ్ద మృత్యువుగా మారింది. ఈ దాడితో అమెరికా తన సముద్ర గర్భ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇరాన్ దీనికి ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుందో వేచి చూడాలి.